అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సంపదను సృష్టించి పేదలకు పంచాలని మంత్రుల సమావేశంలో వెల్లడి. సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న ఏపీ సీఎం చంద్రబాబు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు పారదర్శకంగా జరుగుతున్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశామన్న ఇంటర్ ఆర్ఐఓ ఆదినారాయణ. వచ్చే విద్యా సంవత్సరం నుండి 5 రకాల బడులు మారనున్న విద్యా విధానంపై వాజీ ప్రత్యేక కథనం. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. సంపద సృష్టించి పేదలకు పంచాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై అధికారులను సీఎం దిశానిర్దేశం చేశారు. గత 5 ఏళ్ల విధ్వంసంతో చాలా వెనకబడిపోయాం. నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాం. 6 నెలల పాలనలో 12.94% వృద్ధి రేటు కనబడింది. ఫైళ్ల పరిశీలనలో వేగం పెంచాలి. వచ్చిన సమస్యలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి. సమస్యలను పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ఇదేదో కొంతమందిని ఎత్తి చూపడం కాదు. వ్యవస్థ మెరుగుపడాలి. రేపటికి మన ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతోందని అన్నారు. స్వర్ణాంధ్ర 2047 ద్వారా లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. 15% వృద్ధి రేటుతో మన ఆర్థిక వ్యవస్థ సుస్థిరం కావాలన్నారు. The workshop, so many workshops I have conducted. This is different workshop. Government is one, citizen is one. మనమందరం కలిసి డిఫరెంట్ సర్వీసెస్ కామన్ మ్యాన్ని ఎంపవర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రయత్నాలు చేసినప్పుడు కొహెసివ్గా, కలెక్టివ్గా బ్రెయిన్ స్టార్మింగ్ కూడా జరిగి అన్ని డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేషన్ కానీ, ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ కానీ, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది. వన్స్ ఇన్ 3 months కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ 20 days or 15 days క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. అజెండా ఇవన్నీ చేస్తున్నాం. డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం. అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఈరోజు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిలవలేదు. మనకెవరు అసిస్టెంట్స్ లేరు. బీ క్లియర్. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ మినిస్టర్స్ ఆర్ ఆల్ పాలసీ మేకర్స్. అదే మరి సెక్రటరీస్ ఆర్ ఆర్ సీనియర్ సెక్రటరీస్ ఓన్లీ 28 we called. Head of the departments చూస్తే all secretaries are depending on head of the departments. You are not applying your minds, we are borrowing other minds. So I wanted to avoid that. అందుకే అందరూ కూడా ఆలోచి స్వర్ణాంధ్ర 2047కు సంబంధించి అన్ని శాఖల పనితీరు మెరుగుపరచాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. ప్రజల పట్ల ప్రజాప్రతినిధులు దురుసు ప్రవర్తనతో ఉండకూడదని, ఫిర్యాదుల వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడాలని సీఎం సూచించినట్లు చెప్పారు. మున్సిపల్, హోం, రెవెన్యూలో సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. పెన్షన్ పంపిణీ, అన్న క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారని అన్నారు. కానివ్వండి, వ్యవస్థల్ని కూల్చివేయటం మూలంగా కానివ్వండి, ప్రజలు ఎన్నో ఆశలతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
వారి ఆశల్ని సాకారం చేసే దిశగా ఏ విధంగా డిపార్ట్మెంట్స్ పనిచేయాలి, మన లక్ష్యాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వ్యవస్థల్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్ర పరిస్థితులన్నింటినీ కూడా ట్రాక్ మీదకి ఎక్కించాలనే లక్ష్యంతో ఈ సమావేశం జరిగిందని చెప్పేసి. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి అని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి మధ్య ఆదినారాయణ పేర్కొన్నారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్ తో మాట్లాడారు. ప్రాక్టికల్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించడానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. మధ్యాహ్నం 1 గంటకే విద్యార్థులు ఆయా ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ 10వ తేదీ నుంచి స్టార్ట్ అయినాయి. ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి. జిల్లాలో 66 సెంటర్లు ఫస్ట్ స్పెల్లోన, అలాగే సెకండ్ స్పెల్లో 44 సెంటర్లు స్టార్ట్ అవుతాయి. మొత్తం విద్యార్థులు 41,250 మంది వరకు ఎగ్జామ్స్ అందరూ రాస్తూ ఉన్నారు. పిల్లలందరూ బాగా చదువుకొని చక్కగా ఎగ్జామినేషన్కి 9 గంటలు, ఉదయం 9 గంటలకి ముందే ప్రాక్టికల్ కేంద్రానికి చేరుకోవాలని కోరుతూ ఉన్నాను. మధ్యాహ్నం 2 గంటలకి ముందు అంటే 1 గంటన్నర అయ్యేసరికి ప్రాక్టికల్ సెంటర్కి వెళ్ళి అందరూ కూడా చక్కగా చదువుకొని ఎగ్జామినేషన్ రాసి మంచి ఫలితాలు సాధిస్తారని కోరుతూ ఉన్నాను. తల్లిదండ్రులు పిల్లల తాలూకా విషయాన్ని కనుక్కొని పిల్లలకి జాగ్రత్తగా చదివించవలసిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. విద్యార్థులందరికీ కూడా మా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ పెట్టాం. అలాగే టాయిలెట్ ఫెసిలిటీ కూడా అన్ని కాలేజీల్లో కూడా ఉన్నాయి. తర్వాత వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా మెడికల్ ఎయిడ్ కూడా పెట్టాం. తర్వాత ఆర్టీసీ బస్సులు కూడా దూర ప్రాంతాలు వెళ్ళే వాళ్ళకి ఆర్టీసీ కూడా ఆర్టీసీ మేనేజర్ వారితో మాట్లాడి వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్ ఒక 2 తిరుగుతున్నాయి. తర్వాత ఒక డిఈసీ స్క్వాడ్ ఒకటి ఉంది. ఆ తర్వాత సిబ్బంది అందరూ కూడా సుమారు 500 వరకు సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నులిపురుగుల నియంత్రణకు ఆల్బెండజోల్ టాబ్లెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిన్న జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగిందని, సుమారు 98% పిల్లలకు నులిపురుగులు నియంత్రణ మాత్రలు పంపిణీ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ జీవనరాణి తెలిపారు. ఈరోజు ఆమె టాబ్లెట్ల పంపిణీ విషయంపై వాజీ న్యూస్ తో మాట్లాడారు. ఈ టాబ్లెట్లు వేసుకోవడం వలన నులిపురుగులు చనిపోతాయని, రక్తహీనత లేకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. మిగిలిన వారికి ఈ నెల 17వ తేదీన టాబ్లెట్లను వేయించడం జరుగుతుందని చెప్పారు. వేసుకోలేని విద్యార్థులు ఎవరైనా ఉంటే 17వ తేదీన తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్ లో ఈ టాబ్లెట్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈరోజు నిన్న మనకి నేషనల్ డివార్మింగ్ డే అనేది జరిగింది, జాతీయ నులిపురుగుల నివారణోత్సవం. ఆ ప్రోగ్రాంకి సంబంధించి మన జిల్లా 98.3% అనేది కవర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకున్న చిల్డ్రన్ అంతా కలిపి 3,60,000 అయితే 3,54,000 అనేది కవర్ చేయడం జరిగింది. మనకున్న ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా 4,857 అందరూ కూడా కష్టపడి వర్క్ చేసి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా వాళ్ళ సహాయ సహకారాలతో ఎక్కువ శాతం అందరికీ కూడా తెలిసేలాగా చేసి ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు. అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి మన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్తోని డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మా ప్రోగ్రామ్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్ కింద స్టాఫ్ వరకు కూడా అందరూ కూడా కష్టపడి ఈ ప్రోగ్రామ్ని చాలా చక్కగా వర్కౌట్ చేసి 98.3% వచ్చేలాగా సక్సెస్ చేశారు. 17th ఈ నెల 17th మాపప్ రౌండ్ ఉంది. మిగిలిన కొంతమంది పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా ఆ రోజు కవర్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈ ట్యాబ్లెట్ అనేది పిల్లల్లో నులిపురుగుని నివారించడానికి వాడే ట్యాబ్లెట్ అండి. ఇయర్లీ 2 వేస్తాము. ఇది వాడటం వల్ల పిల్లల్లో నులిపురుగు పోయి రక్తహీనత అనేది తగ్గిస్తుంది. తద్వారా అనేక ఇంప్రూవ్మెంట్స్ అంటే ఆకలి పుట్టడం కానీ, పిల్లల్లో రాణింపు కానీ, జ్ఞాపక శక్తి కానీ మొత్తం అన్నీ కూడా ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా యాక్టివ్నెస్ ఇవన్నీ కూడా వస్తాయి. అందువల్ల ఖచ్చితంగా పిల్లలకి ఇది ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఉత్తరప్రదేశ్లో జరిగే ప్రయాగ్రాజ్ కుంభమేళాకు ఈ నెల 12వ తేదీన ప్రత్యేక బస్సులను వేయనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పల్ నారాయణ పేర్కొన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఆర్టీసీ ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. విజయనగరం డిపో ఆఫీస్లో సంబంధిత టికెట్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఆన్లైన్లో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చని అన్నారు. గతంలో కూడా కుంభమేళాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను వేసిందని అన్నారు. ప్రయాణికులు సౌకర్యార్థం రేపు ప్రత్యేక బస్సు వేశామన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డిపో మేనేజర్ జె శ్రీనివాసరావు పాల్గొన్నారు. జిల్లా భక్తులకి అందరికి కూడా ఏపీఎస్ఆర్ తరఫున మేము సుస్వాగతం. సో ఈ మహాకుంభమాల ప్రయాగరాజ్లో జరుగుతుంది. దానికి విశేష ఆదరణ ఉంది. ఆల్రెడీ మేము మన 5వ తారీఖుని ఒక బస్సు 7 రోజుల ప్రోగ్రాం కింద పంపించాం. అలాగే రేపు 12వ తారీఖున కూడా ఇంకొక బస్సు పంపిస్తాను. సో భక్తుల యొక్క కోరిక మేర డైరెక్ట్గా ప్రయాగరాజ్కి వెళ్ళి కుంభమేళాలు చేయడం ఒకటి. రెండోది అయోధ్య, గయా, అలాగే పూరి, కోనార్క్ టెంపుల్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్యాకేజ్ పెట్టుకుంటే దానికి కూడా అదనంగా మేము బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన ఉంది. సో ప్రయాణికులు కూడా ఆల్రెడీ ఈరోజు రిటర్న్ అవుతారు. వాళ్ళందరూ కూడా ఈ భక్తులు ఈ కుంభమేళ సందర్భంగా వెళ్ళి వాళ్ళు అక్కడ పుణ్యస్థానాలు ఆశ్రయించి మన ఏపీఎస్ఆర్టీసీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ అవకాశాన్ని విజయనగరం జిల్లా ఉన్న భక్తులందరూ వినియోగించవలసిందిగా కోరుచున్నాం. టికెట్లు విజయనగరం డిపోలో మన డిపో మేనేజర్ గారు నెంబర్కి, మళ్ళీ అసిస్టెంట్ మేనేజర్ నెంబర్కి కూడా లభ్యమవుతాయి. సో ఆల్రెడీ మాకు 2 బస్సులకి బుకింగ్ అయిపోయి 3వ బస్సు కూడా ఆల్రెడీ మనకు ఎంక్వైరీస్ ఉన్నాయి. ప్రయాణికులు 35 బస్సులు ఉంటే సూపర్ లగ్జరీ 2x2 పుష్ బ్యాక్ సదుపాయము ఆడియో వీడియోతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులు నార్త్ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆహారం ఇబ్బంది లేకుండా బస్సులోనే వంట వాళ్ళని కూడా ప్రవేశపెట్టి వాళ్ళకి ఆహారం కూడా ఆన్లైన్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. బడి మారుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 5 రకాల బడులు ఉండనున్నాయి. ప్రాథమిక పాఠశాలలకు అంగన్వాడీలను అనుసంధానం చేస్తారు. గత ప్రభుత్వంలో తరలించిన 3, 4, 5 తరగతులు వెనక్కి తీసుకొస్తారు. ప్రాథమికోన్నత హైస్కూల్ ప్లస్ విధానం రద్దు చేసి కొత్తగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు రానున్నాయి. ప్రతి తరగతికి తప్పనిసరిగా ఒక టీచర్ ఉంటారు. ఈ నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. పాఠశాలల పునర్వ్యవస్థీకరణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రాథమికోన్నత పాఠశాలల విధానాన్ని తొలగించింది. కొత్తగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ప్రవేశపెట్టింది. అంగన్వాడీలను ప్రాథమిక పాఠశాలలకు అనుసంధానం చేసి ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తారు. బేసిక్ ప్రైమరీ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ 1, 2తో పాటు 1 నుంచి 5 తరగతులు ఉంటాయి. వీటిలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లను కేటాయిస్తారు. మోడల్ ప్రైమరీ స్కూళ్లలోనూ ఇవే తరగతులు ఉంటాయి. వీటిని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రారంభించి ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా చర్యలు తీసుకుంటారు. హై స్కూల్ ప్లస్లకు ప్రత్యామ్నాయంగా బాలికలకు ఇంటర్ విద్య అందించే ఉద్దేశంతో ఉన్నత పాఠశాలల్లో జూనియర్ కాలేజీల విధానం తేవాలని భావిస్తున్నారు. ఇంటర్మీడియట్తో ఏర్పాటు చేసిన హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసేయనుంది. వీటిల్లోని ఇంటర్ను ఇంటర్మీడియట్ విద్యాశాఖకు ప్రభుత్వం అప్పగించనుంది. గత ఏడాది డిసెంబర్ 31 వరకు ఉన్న విద్యార్థుల సంఖ్యను ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ వార్డుకు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయనుంది. ఇక్కడ 1 నుండి 5 తరగతులకు 5 టీచర్లను కేటాయిస్తారు. ఈ బడుల్లో 120 మంది పిల్లలుంటే అదనంగా ప్రధాన ఉపాధ్యాయుడి పోస్టు వస్తుంది. 150 మంది కంటే ఎక్కువ పిల్లలుంటే ప్రతి 30 మందికి 1 చొప్పున టీచర్లను కేటాయిస్తారు. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 7,500 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. గత ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 117ను రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకురాబోతుంది. 1 నుండి 5 తరగతులుండే ఈ పాఠశాలల్లో తరగతికి 1 టీచర్ని కేటాయించనుంది. కనీసం 60 మంది ఉండాలనే నిబంధన పెట్టినా 50 మంది ఉన్నప్పటికీ ఆదర్శ బడులుగా గుర్తించాలని నిర్ణయించింది. గత పాలకులు ప్రాథమిక బడుల నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలకు తరలించారు. వీటిని వెనక్కి తీసుకొచ్చి తల్లిదండ్రుల కమిటీలు, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాల మేరకు ప్రాథమిక బడులలో విలీనం చేస్తారు.
పాఠశాలల మధ్య దూరం ఎక్కువగా ఉంటే బేసిక్ ప్రాథమిక బడులను కొనసాగిస్తారు. ఇక్కడ 1 నుంచి 5 తరగతుల వరకు ఉంటాయి. కానీ వీటిల్లో విద్యార్థుల ఆధారంగా టీచర్లను కేటాయిస్తారు. జీవో నెంబర్ 117 రద్దు తర్వాత తీసుకురాబోయే సంస్కరణలపై ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పురపాలికల్లో వార్డు యూనిట్గా తీసుకొని ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేస్తారు. బడి మారుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 5 రకాల బడులు ఉండనున్నాయి. తెర్లాం మండలంలో నెమలం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోనారి ప్రసాద్ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే మండలంలో నెమలాం గ్రామానికి చెందిన 28 ఏళ్ల కోనారి ప్రసాద్ బెంగళూరులో IBM కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 2 రోజుల క్రితం పెళ్లి సంబంధాల కోసం సొంతూరుకు వచ్చారు. నిన్న అర్ధరాత్రి హత్యకు గురైనట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక SI జి సాగర్ బాబు, బొబ్బిలి రూరల్ CI నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గరుగుబిల్లి మండలం సుంకి గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ప్రభుత్వ ఫుడ్ కార్పొరేషన్ బియ్యం గోదాంల వద్ద బియ్యం బస్తాలు లారీలోకి లోడ్ చేసిన తర్వాత ఏనుగులు గుంపు వచ్చి లారీ వెనుక భాగం నుంచి రోడ్డుపైకి లాగి బియ్యం బస్తాలను చిందరవందర చేశాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు ఏనుగుల సంచారం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 8-8:30 అవుతుంది. రాత్రి ఏనుగులు ఆ తోటలేళ్ళు వచ్చి అక్కడ లోడ్ చేసిన లారీలో నుంచి 6 బ్యాగులు తిరగేసేసి తినేసాయండి. దాని మీద పట్టా కప్పేసి ఉన్నది. పట్టా కూడా మొత్తం చింపేసాయి. రాత్రి 8-8:30-9 వరకు ఇక్కడే ఉంది. ఆ టైంలో ఆ సెక్యూరిటీ గార్డ్ లేరు. తర్వాత ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి ఏనుగుల్ని తోలారు అవతలకి నదిలోకి. లారీకి ఏమో ఒక అద్దం ఒకటి పోయిందండి, పట్టా ఒకటి పోయింది, ఈ బస్తాలు ఒక 6 పోయేవి. సోంపేట మండలం జింకీభద్ర గ్రామానికి చెందిన ఢిల్లేశ్వరరావు మద్యం మత్తులో తన భార్య రత్నాలతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య గొడవ పెద్దది కావడంతో కోపంలో పక్కనే ఉన్న గొడ్డలితో భార్యను నరికేయడంతో అక్కడికక్కడే భార్య మృతి చెందింది. ఢిల్లేశ్వరరావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ స్వరం తెలుగువారికి కాలం ప్రసాదించిన వరం. ఆ గళం తెలుగువారి గుండెల్లో ప్రవహించే జీవజలం. ఆ గాత్రం మాధుర్యం సౌందర్యం కలగలిపిన సంగమం. ఘంటశాల పాటంటే పండిత పామరులే కాదు, ఆబాల గోపాలము పరవశించిపోతుంది. నవరసాలను అవలీలగా పలికించిన మహనీయుడు ఘంటశాల. ఆయన గానం మధురం మధురం మధురాతి మధురం. మదిలో శారదాదేవి మందిరాన్ని నిర్మించుకుని జయభేరి మ్రోగించారు. నవరసాలు ఆ గొంతు నుండి అలవొకగా జాలువారాయి. ఘంటశాల వర్ధంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. గాన గంధర్వుడు ఘంటసాల 1922 డిసెంబర్ 4వ తేదీన కృష్ణా జిల్లా గుడివాడ సమీపాన చౌటపల్లిలో జన్మించారు. తండ్రి సూర్యనారాయణ, తల్లి రత్నమ్మ. ఘంటసాలకు తొలినాళ్లలో సంగీతం నేర్పిన గురువుగారు పట్రాయిని సీతారామ శాస్త్రి. విజయనగరంలో ఘంటసాల సంగీతం నేర్చుకునే నాటికి సంగీత కళాశాల ప్రిన్సిపాల్గా ద్వారం వెంకటస్వామి నాయుడు ఉండేవారు. ఘంటసాల విజయనగరం మహారాజా సంగీత నృత్య కళాశాలలో శాస్త్రీయ సంగీతాన్ని 1936 నుండి 1942 సంవత్సరం వరకు నేర్చుకొని డిప్లొమాను సాధించారు. ద్వారం వెంకటస్వామి నాయుడు చేతుల మీదుగా సంగీత విద్వాన్ పట్టాను పొందారు. ఆయన సాధన చేసినది శాస్త్రీయ సంగీతమే గాని నాటకాలు, హరికథలు, బుర్రకథలు, సినిమాలు, వీధి భాగవతాలు, బొమ్మలాటలు, జమ్ముకుల పాటలు, గొల్ల శుద్ధలు, తప్పెటగుళ్ళు తదితర కళారూపాలు ఎంతో ఆసక్తి కనబరిచి వాటిని ఆయన ఆస్వాదించేవారు. అప్పట్లో ప్రముఖ హరికథ భాగవతార్గా పేరొందిన చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ మారుతి భక్త మండలి పేరిట హరికథ పితామహులు ఆదిభట్ల నారాయణదాసు చేతుల మీదుగా ఘంటసాలకు ఒక తంబుర బహూకరించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. పలు వేదికలపై విప్లవ గీతాలను ఆలపించి వేల మంది భారతీయులు తమ మాతృదేశ స్వాతంత్ర్యం పట్ల పోరాడేలా స్ఫూర్తిని ఇచ్చారు. ఉద్యమంలో భాగంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రైలు పట్టాలను పీకివేశారు.
దానికి ప్రతిఫలంగా బళ్ళారిలోని ఆలీపూర్ జైలులో 18 మాసాలు కఠిన శిక్షను అనుభవించారు. ఘంటసాల 656 సినిమాలకు 14,800 పాటలు పాడారు. 101 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. 1944లో సముద్రాల రాఘవాచార్యులు గారితో పరిచయం ఏర్పడిన తర్వాత ఆయన ప్రోత్సాహంతో మద్రాసు వెళ్లి సినీ రంగంలో ప్రవేశించారు. ఘంటసాల గాత్రాన్ని తొలిసారిగా ఆకాశవాణి ద్వారా పరిచయం చేసిన ఘనత బాలాంత్రపు రజనీకాంతరావు గారికి దక్కింది. 1945లో హెచ్ఎంవి సంస్థకు ఘంటసాల గారి పద్యాలు పాటలు పేకెట్టి శివరాం గారు రికార్డు చేశారు. ఘంటసాల పాటలకు సంగీత దర్శకత్వం వహించే అదృష్టం 53 మంది సంగీత దర్శకులకు లభ్యమైంది. పిలిచిన పలుకవో జవరాల చిలిపిగనను చేరరావా రావా. భాషలో ఘంటసాల 82 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. ఘంటసాలకు పాటలు రాసిన అదృష్టం 62 మంది రచయితలకు దక్కింది. ఏడలోనే అలపైడి బొమ్మ నీదన్నే చిలకమ్మ కొండలే రగిలే వడగాలి కొండలే రగిలే వడగాలి. ఘంటసాల స్వయంగా రాయగా బహుదూరపు బాటసారి మరువలేని సూటిగా పోయే జీవిత నౌక తదితర పాటలను రాసి గ్రామఫోన్ రికార్డులుగా విడుదల చేశారు. ఘంటసాలకు భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 1974 ఫిబ్రవరి 10వ తేదీన శ్రీ భద్రాచల వైభవం చిత్రం కోసం పాడిన పాటే ఆయన జీవితంలో పాడిన చివరి పాట. నాళ్లలోనూ అన్ని నోళ్లలోనూ ఆయన పాడిన పాటలు, సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలలోని పాటలు ఆ చంద్ర తారార్కం వినబడుతూనే ఉంటాయి. ఈరోజు దీన్ దయాళ్ పండిత్ ఉపాధ్యాయ వర్ధంతి సందర్భంగా విజయనగరంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రంథి కృష్ణమూర్తి మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భావ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ అని, ఆ మహనీయుని సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారని అన్నారు. దీన్ దయాళ్ రచనలు భారతదేశాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా తీసుకుపోయారని అన్నారు. ఈ కార్యక్రమం రాజాన రమణ, అప్పారావు దొర, జమ్ము రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పదకొండు 2025 1968లో దీన్ దయాళ్ పండిత్ ఉపాధ్యాయ వర్ధంతి రోజు. ఈయన బీజేపీ పార్టీ ఆవిర్భావ సిద్ధాంతకర్త. ఈరోజు మోడీ గారు మన దేశాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చి ముందుకు నడిపిస్తున్నారంటే దానికి కారణం దీన్ దయాళ్ పండిత్ ఉపాధ్యాయ. ఈయన చేసిన రచన, ఈయన చేసిన సిద్ధాంతము, ఈయన చేసిన పార్టీ యొక్క ముందుకు ఎలాగ సాగాలి, అభివృద్ధి ఎలా చెందాలి, దేశాన్ని ఏ విధంగా ప్రగతిలోకి తీసుకురావాలి అనే సిద్ధాంతాన్ని రచించి భారతదేశానికి ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్కి ఎంతో ఉపయోగపడేలాగా ఆయన రచించిన రచనలు ఇప్పుడు దేశాన్ని సర్వముఖోన్ముఖిగా తీసుకెళ్ళాయి. అలాగే విశ్వగురు స్థానానికి కూడా తీసుకురావడానికి కారణం ఈ దీన్ దయాళ్ పండిత్ ఉపాధ్యాయ. ప్రపంచంలో మోడీ గారు ఇంత పేరు ప్రఖ్యాతి గావించారంటే ఈయన రచించిన రచనలే ఎంతో ఉపయోగపడి ప్రపంచాలను కూడా భారతదేశ యొక్క కీర్తిని ఇనుమడింపచేసి ముందుకు తీసుకెళ్తున్న ఘనత ఈ దీన్ దయాళ్ పండిత్ ఉపాధ్యాయ. ఆయనని స్మరించుకొని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ స్వచ్ఛ భారత్ని ఆయనని స్మరించుకొని వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఆచంట పార్కు క్లీనింగ్ కార్యక్రమం, తర్వాత వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఓల్డేజ్ హోమ్లోని బ్రెడ్స్ పంపిణీ కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నాం. విజయనగరంలో పూల్బాగ్ కాలనీలో ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 9:54 శ్రీ బాలరాముని మందిర శంకుస్థాపన జరగనుందని ట్రస్ట్ అధ్యక్షులు కుసుమంచి సుబ్బారావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన స్వగృహంలో ఉత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రాలు ఆవిష్కరించి మాట్లాడుతూ అదే రోజు మధ్యాహ్నం 11 గంటల నుంచి 12:30 వరకు రామకృష్ణానందచే శ్రీమద్ రామాయణము భారతీయ తత్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం ఉంటుందని పేర్కొన్నారు.
కాకుండా అనేక ప్రాంతాల్లో పెద్దలు ఆధ్యాత్మికవేత్తలు సౌజన్యమూర్తుల యొక్క సలహాలతోని ఒక అయోధ్య బాలక్ రామ్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది 6 మాసాల క్రితము. లక్ష్యం ముఖ్యోద్దేశం ఏంటంటే మరి అయోధ్యలోని రాముని యొక్క ఆకారము, రంగు, ఆ యొక్క ఎత్తు అదే బాణీలో విజయనగరంలోని ఏర్పాటు చేయడానికి పోల్బాగ్లోని శ్రీ సరస్వతి శిశు మందిర ప్రాంగణంలో సుబ్బారావు గారు కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి స్థలంలో మరి నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు భూమి పూజా కార్యక్రమం పెద్దలు పండితుల చేత ఏర్పాటు చేయడం జరిగింది. రేపు గరివిడి సూర్యపీఠం వారి ఆధ్వర్యంలో రేపు 15వ తారీఖున ఫిబ్రవరి 15 ఉదయం 9:54 శంకుస్థాపన మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలోని ప్రతి ఒక్కరూ మరి పోల్బాగు వాస్తవ్యులనే కాకుండా పట్టణము ప్రాంతాలు భేదం లేకుండా రాముని తత్వాన్ని అవగాహన చేసుకోవడానికి భవిష్యత్తులోని ఇంకా విశేషమైనటువంటి ఉత్సవాలు చేసే ఆలోచనతో ఏర్పాటు చేయబడినటువంటి ఈ బాలక్ రామ మందిర నిర్మాణంలోని ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలి. ముఖ్యంగా శంకుస్థాపన మహోత్సవానికి అందరూ విచ్చేయాలి, ఆనందించాలి. విజయనగరంలో ప్రాప్తించడం ఎన్నో జన్మల సుకృతం. ముఖ్యంగా బాలరాముని మందిరం సుమారు 4000 ఇళ్ళు ఉన్నాయి. ఈ 4000 ఇళ్ళు ఎక్కడ బాలరామ మందిరం విగ్రహం లేదు పులిబాగులో. కానీ రామ మందిరం అనేది కొన్ని వేల కోట్లు దేవాలయాలు ఉన్నాయి. మా యొక్క ఆలోచన బాలరాముని మందిరం ఆధారంగా ఈ సందర్భంగా బాలక రామ మందిర నిర్మాణం బాలక రామచంద్ర ట్రస్ట్ ద్వారా విజయనగరంలో ప్రచారం చేయటకు, అంతేకాకుండా ముఖ్యంగా గాయత్రీ పరివార్ అనుమతితో గాయత్రీదేవి పీఠం కూడా మేము ఏర్పాటు చేయటకు నిశ్చయించున్నాము. గాయత్రీ మందిరం భవ్యమైనటువంటి అయోధ్య బాలరామ మందిరం ఈ 2 నిర్మాణాల్లో ప్రజలందరూ 50 మంది భాగస్వామ్యం అవసరంగా కోరుతున్నాం. కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీలో భాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల హామీ అమలు చేసే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరుబాట కొనసాగుతుందని సిపిఐ విజయనగరం నియోజకవర్గ కార్యదర్శి బొగుతా అశోక్ తెలిపారు. డిఎన్ఆర్ అమర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ పోరుబాట ప్రచార గోడపత్రిక విడుదల చేసి మాట్లాడుతూ, గత ప్రభుత్వం జగనన్న కాలనీల నిర్మాణం కేవలం 1 సెంటు స్థలంలో ఇల్లు నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తి చేసుకోవాలన్న షరతులకు భయపడి అధిక వడ్డీలకు అప్పు తెచ్చి ఇంటి నిర్మాణం పూర్తి కాకుండానే ఇళ్లను కోల్పోవలసి వచ్చిందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చే 1,80,000 రూపాయలకి ఇంటి స్థలం నిర్మాణ వ్యయం సరిపోదని 190% ప్రజలు నిర్మాణం చేసుకోలేక పునాదులు వేసుకుని మరలా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇచ్చినటువంటి పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు ఇంటి స్థలం, అలాగే గ్రామీణ ప్రాంతంలో 1.5 సెంటు ఇంటి స్థలం సరిపోదు కాబట్టి ఆ 1 సెంటు ఇంటి స్థలాన్ని 2 సెంట్లుగా, 1.5 సెంటు ఇంటి స్థలాన్ని 3 సెంట్లుగా మార్పు చేసి కొత్తగా పట్టాలు ఇవ్వాలని, అలాగే ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని, అలాగే ఇంటి నిర్మాణ సామాగ్రి ఇనుము, ఇసుక, సిమెంటు, ఇవన్నీ ఇంటి సామాగ్రి అంతా కూడా ధరలు తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా పోరాట కార్యాచరణ పోరుబాట తీసుకోవడం జరిగింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇంటి స్థలాలు ఏమాత్రం ప్రజలకు సరిపోవు. అందుకని మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇంటి స్థలాలని మారుస్తాము, ఈ 2 సెంట్లు 3 సెంట్లుగా మార్చి ప్రజలకి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇవాళ అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తుంది. ఇంతవరకు దానిపైన ఎటువంటి మాట మెదపడం లేదు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఈ కొత్త పట్టాలను తయారు చేసి ఇస్తామని చెప్పి అలాగే కొన్ని ఆంక్షలు పెడుతున్నారు. ఇంతవరకు ఎవరైతే ఇల్లు నిర్మాణం చేసుకోకుండా ఉన్నారో ఆ పట్టాలని రద్దు చేస్తాం, అవి వెనక్కి తీసుకుంటామని ఇటువంటి ఆంక్షలతో రావడం అనేది సరైనటువంటి విధానం కాదు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ ఈ రోజున దేశవ్యాప్తంగా 78 లక్షల మంది ఉన్న ఈపీఎఫ్ పెన్షనర్లు ఉన్నారని, కనీస పెన్షన్ మరియు డిఏ కలిపి కనీసం 9,000 రూపాయలు చెల్లించాలని, రైల్వే ప్రయాణంలో రాయితీలు కల్పించాలని, ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్లతో గత 10 సంవత్సరాల నుండి పోరాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 11వ తారీఖు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా 78 లక్షల మంది ఉన్నటువంటి ఈపీఎఫ్ పెన్షన్దారులకి కనీస పెన్షన్ డిఏ కలిపి 9,000 చెల్లించాలని, అలాగే రైల్వే ప్రయాణంలో రాయితీలు కల్పించాలని, వీళ్ళు రిటైర్ అయిపోయినటువంటి వృద్ధులు వీళ్ళకి వైద్య సౌకర్యం ఉచితంగా కల్పించాలని ప్రధానమైన ఈ 3 డిమాండ్స్తో గత 10 సంవత్సరాల నుండి పోరాడుతున్నాం. ఈ మధ్యకాలంలో గత పార్లమెంట్లో కానీ అంతకుముందు పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ, ఆర్ఎస్పి, ఫార్వర్డ్ బ్లాక్, సమాజ్వాదీ పార్టీలు ఇవన్నీ కూడా వీళ్ళకి ఇస్తున్న పెన్షన్ 500 నుంచి 2,500 వరకు ఇస్తున్నది చాలా అన్యాయమైంది. కొన్ని రాష్ట్రాల్లో సామాజిక పెన్షన్ కంటే తక్కువ ఇస్తున్నారు. ఈ కనీస పెన్షన్ వచ్చి దగాకోరి ప్రభుత్వం, వృద్ధుల్ని మోసం చేసే ప్రభుత్వం. అందుకని అంబేద్కర్ అరుంధతి షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్టేడియంపేట కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ సందర్భంగా భానుమూర్తి మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ ప్రాంత వాసులందరూ తమ సొంత నిధులతో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, అంబేద్కర్ ఉన్న చోట జ్ఞానం ఉంటుందని, విజ్ఞానం వర్ధిల్లాలనే సదుద్దేశ్యంతో విగ్రహావిష్కరణ చేపట్టారని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కొరకు మేమందరం కూడా కష్టపడి మా మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావిని అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు, ఎస్సీలంటే చాలా చులకంగా, చాలా హీనంగా పెద్ద జాతుల వారు చూసేవారు. ఇప్పుడు అలాంటివేమీ జరగకుండా అంబేద్కర్ దయ వల్ల మాకు ఉద్యోగ అవకాశాలు ఏంటి, ప్రభుత్వ ఉద్యోగాలేమి, అన్ని విషయాల్లో కూడా మాకు అంబేద్కర్ దయ వల్ల మేలు జరిగిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు నవభారత రాజ్యాంగ స్ఫూర్తికర్త అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇవాళ అంబేద్కర్ గారి స్ఫూర్తిని కొనసాగిస్తూ స్టేడియంపేట సంబంధించిన అందరూ కూడా తమ సొంత నిధులతో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ గారు ఎక్కడుంటే అక్కడ జ్ఞానం ఉంటుందని, విజ్ఞానం వర్ధిల్లాలని ఆలోచనతో పెట్టడం జరిగింది. మరి వాళ్ళ కార్యక్రమానికి ఇక్కడ నియోజకవర్గంలో కానీ జిల్లా మొత్తంగా పెద్ద సంఖ్యలో అంబేద్కర్ వాదులందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఏదేమైనా సరే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఈ దేశానికి అవసరం. ముఖ్యంగా ఈ దేశంలో ప్రాథమిక హక్కులు కానీ, ప్రాథమిక విధులు కానీ, మరి ముఖ్యంగా అది రాజైనా, రిక్షా తొక్కే రిక్షా పుల్లరైనా అందరికి కూడా ఒక సమాన హక్కుని ఇవ్వడం కానీ, ఆస్తిలో భాగస్వామ్యం కానీ, ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉంటున్న ఎస్సీ ఎస్టీలకు ఆ ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఉంటున్న కారణం ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు జరుగుతుంది. అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగించడం కోసం స్టేడియంపేటలో ఉన్న యువత నడుంగడ్డం అనేది శుభపరి. ఓటీపీ కానీ, ఆధార్ కానీ, పాన్ డేటా, బ్యాంక్ వివరాలు అపరిచిత వ్యక్తులకు ఎవరైనా కాల్ చేసి అడిగితే ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదని జిల్లా ఇన్ఫర్మేటిక్స్ అధికారి ఆర్ నరేంద్ర సూచించారు. కలెక్టరేట్లో సురక్షితమైన ఇంటర్నెట్ దినోత్సవ సందర్భంగా కళాశాల విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెల్లింపు నోటిఫికేషన్పై జాగ్రత్త వహించాలన్నారు. కేవైసీ నవీకరణ పేరుతో పాన్, ఆధార్ లేదా బ్యాంక్ వివరాలు ఎవరికి ఇవ్వకూడదన్నారు. మారుతున్న కాలానుగుణంగా సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఓ బాలాజీ, జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ వైడ్గా 2nd ట్యూస్డే ఆఫ్ ఫిబ్రవరి నిర్వహిస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే ప్రజల్లో, సిటిజన్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇంటర్నెట్ యూసేజ్ అనేది గ్రామాల్లో కూడా మనకి ప్రతి మనిషి దగ్గర మొబైల్ ఉండడము, ప్రతి మనిషి ఇంటర్నెట్ వాడడం అనేది కామన్ అయిపోయింది. ఇంటర్నెట్ లేకుండా ఉండే జీవితం అనేది లేకుండా అయిపోయింది ప్రస్తుత కాలంలో. కాబట్టి ఇంటర్నెట్ని ఎలాగ సేఫ్గా వాడాలి, సేఫ్గా వాడని పక్షంలో ఏమేమి ఇబ్బందులు వస్తాయి, ఎలాగ మనం థ్రెట్స్కి గురవుతాము, ఎలాగ మనం ఫైనాన్షియల్గా లాస్ అవ్వడానికి అవకాశం ఉంది,
ఎలాగ మనకి ఈ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎలాగ సేవ్ చేసుకోవాలి, అడ్రస్లు కానీ, లేదంటే ఆధార్ నెంబర్ కానీ, లేదంటే పాన్ నెంబర్ కానీ, లేదంటే ఫోన్ నెంబర్ కానీ, మన డైలీ మనం సోషల్ మీడియాలో పెట్టే ఫొటోస్ కానీ అవన్నీ ఎలాగ సేఫ్గా పెట్టుకోవాలి, ఎలాగ దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే దాని మీద సేఫ్ ఇంటర్నెట్ డే అనే దాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. పెరుగుతున్న టెక్నాలజీ వలన యువత విలాసాలకు అలవాటు పడ్డారని, వీడియో గేమ్లు ఆడుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నారని, పక్కదోవ పడుతున్నారని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమణ పేర్కొన్నారు. ఒకప్పుడు విద్యల నగరంగా ఉన్న విజయనగరం ఇప్పుడు డ్రగ్స్కు, మత్తు పదార్థాలకు యువత బలైపోతున్నారని అన్నారు. మొబైల్ ఎక్కువగా వినియోగించి విద్యార్థులు చెడిపోతున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలు సెల్ ఫోన్ ఎందుకోసం వినియోగిస్తున్నారో గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. విద్యార్థులు కాలేజీకి ప్రతిరోజు వెళ్తున్నారా లేదా అనే విషయాన్ని కాలేజీ ప్రిన్సిపాల్తో మాట్లాడాల్సిన అవసరం ఉందని, ఇంటికి వచ్చిన తర్వాత విద్యార్థులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో పరిశీలించాలని అన్నారు. ఏదైతే మనకి ఎంత టెక్నాలజీ పెరిగితే మనం అనేక రకాలుగా విలాసాలకు విన్యాసాలకు పోతున్న పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. విజయనగరం ఒకప్పుడు విద్యల నగరంగా పేరు పొందినటువంటి విజయనగరం ఇప్పుడు డ్రగ్స్కి, మత్తు పదార్థాలకి యువత ఏ విధంగా బలైపోతున్నారో, లేదంటే మొబైల్ వాడకం వల్ల విద్యార్థులు ఏ విధంగా నష్టపోతున్నారో ఇప్పుడు మనం అనేక రకాలుగా చూస్తున్నాం, అనేక పత్రికా ప్రకటనల ద్వారా చూస్తున్నాం. ఇప్పటికైనా తల్లిదండ్రులు ఒక్కసారి మీ పిల్లలు కాలేజీకి వెళ్తున్నారా లేదా ఒకసారి కళాశాల యాజమాన్యంతో మాట్లాడాలి. అదేవిధంగా మీ పిల్లలు డైలీ ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏమైనా మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారా అని చూడాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న పోలీసు శాఖకి లేదా విద్యాశాఖ అధికారులకు ఈ మూకంగా ఒకటే తెలియజేస్తున్నాం, విజయనగరంలో అత్యధికంగా మత్తు పదార్థాలు దొరుకుతాయి. ఏదైతే మన భారత రాజ్యాంగంలో రాసినటువంటి నేటి బాలలే రేపటి పౌరులు అని తీర్చిదిద్దినటువంటి వాక్యం ఏదైతే ఉందో, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ అనుకూలంగా 5G ఫ్రీగా నెట్ వస్తుందని అనుకూలంగా చూస్తుంటే మొబైల్ వాడకం ద్వారా వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మొబైల్ చేతికి ఇవ్వడం ద్వారా మొబైల్ వాడడం వల్ల ఎంత మంచి జరుగుతుందో అంతే కీడు జరుగుతుంది. కావున ప్రతి యువకులు మొబైల్ని మంచి ఆటలకు ఉపయోగించుకొని చెడు ఆటలకు ఉపయోగించుకోకుండా చూడవలసిందిగా కోరుచున్నాం. ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లి, కోరిన కోరికలు తీర్చే పైడితల్లి అమ్మవారికి ప్రీతిపాత్రమైన మంగళవారం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు దేవాలయం వద్ద బారులు తీరారు. ఈ సందర్భంగా సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు మాట్లాడుతూ, అమ్మవారికి ప్రీతిపాత్రమైన మంగళవారం పర్వదినం సందర్భంగా పెద్ద ఎత్తున పైడితల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారని, ఈరోజు పైడితల్లి అమ్మవారికి ఉదయం పంచామృత అభిషేకాలు చేశామని, అమ్మవారికి కుంకుమ పూజలు చేసి పూలతో అలంకరించామని అన్నారు. బూరెలు నైవేద్యంగా సమర్పించినట్లు పేర్కొన్నారు. రోజు మంగళకరమైన రోజు మంగళవారం కాబట్టి ఉదయాన్నే అమ్మవారికి పంచామృతంతో అభిషేకం చేసి తర్వాత కుంకుమ పూజ చేసి తర్వాత అమ్మవారికి వివిధ రకాలతోటి అమ్మవారికి పుష్పాలతో అలంకారం చేసి బూర్లు నైవేద్యం పెట్టి అన్ని రకాల బూర్లు నైవేద్యం పెట్టాం. అలాగే కాబట్టి భక్తులందరూ కూడా ఉదయాన్నే నుండే క్యూ లైన్లో నుండి భక్తులు కూడా వచ్చారు. కాబట్టి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రతి మంగళవారం కూడా కార్యక్రమం అవుతుంది. ఈరోజు కరస్వాము, పులివేసాలు అన్నీ కూడా మన పక్క ఖాళీస్థల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి జొన్నగుడ్డి ప్రాంతంలో ఎగ్జిబిషన్ పెట్టే ప్రాంతంలో చెట్ట పొదల్లో అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుని వయస్సు సుమారు 45 నుండి 50 సంవత్సరాల మధ్య ఉంటుంది. తెల్లగా నరిసిన గడ్డం ఉంది. మృతుడు వంటిపై ఎర్ర రంగు చొక్కా, ఆకుపచ్చ రంగు లుంగీ ఉంది. మృతదేహానికి సమీపంలో పురుగుల మందు డబ్బా లభించింది. నోట్లో నుండి నురుగు బయటకు వచ్చింది. నిన్న రాత్రి మరణించుండవచ్చునని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. జొన్నగుడ్డి ఆపోజిట్లో ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లోని వాష్రూమ్కి వెళ్ళే ప్లేస్ దగ్గర ఒక వ్యక్తి పక్కనే
ఒక పాయిజన్ బాటిల్ని ఆ వ్యక్తి పడిపోవడం జరిగింది. మోషన్ కూడా అయిపోయింది. ఆ వ్యక్తి ఒంటి మీద ఎరుపు మరియు నలుపు గల్ల షర్ట్, కింద గ్రీన్ కలర్ లుంగి కలిగి ఉంది. ఆ వ్యక్తి ఎవరైనా ఐడెంటిఫై చేయగలిగితే కనుక కొంచెం మీ మీడియా ద్వారా ఐడెంటిఫై చేస్తే రేపు ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. అంటే ఆ దొరికిన బాటిల్ని పాయిజన్ బాటిల్ దాన్ని బేస్ చేసుకొని సూసైడ్ అని అనుకుంటున్నాం. మేబీ అది దానికి సంబంధించి కూడా కాకపోయి ఉండొచ్చు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుందండి. అన్నోన్ డెడ్ బాడీ కింద ఇప్పుడు మన మార్చరీలో ప్రిజర్వ్ చేయబడుతుంది. విత్ ఇన్ 3 daysలో ఫైండ్ అవుట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తామండి. పార్వతీపురంలో 14వ వార్డుకు రైల్వే స్థలం ఆనుకొని ఉన్న రహదారికి అడ్డంగా రైల్వే అధికారులు గోడ కట్టి మూసివేయడంతో గాంధీనగర్ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంపై స్పందించిన పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర రైల్వే డిఆర్ఎం సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి గోడ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. దీనికి సంబంధిత రైల్వే ఇంజనీరింగ్ అధికారులు సానుకూలంగా స్పందించి త్వరలోనే మార్గాన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యేకి హామీ ఇచ్చారు. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంపదను సృష్టించి పేదలకు పంచాలని మంత్రుల సమావేశంలో వెల్లడి. సమర్థ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్న ఏపీ సీఎం చంద్రబాబు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు పారదర్శకంగా జరుగుతున్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశామన్న ఇంటర్ ఆర్ఐఓ ఆదినారాయణ. వచ్చే విద్యా సంవత్సరం నుండి 5 రకాల బడులు మారనున్న విద్యా విధానంపై వాజీ ప్రత్యేక కథనం. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.